హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంచుల గారి అమ్మాయి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే మీకు చూస్తేనే అర్థమైపోయినట్టుంది. కాజు చికెన్ చేయబోతున్నా, కాజు చికెన్ ఫ్రై. ఇక్కడ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కాజు, సాజీరా. నేను యూజువల్గా చికెన్ వండేటప్పుడు అయితే జీలకర్ర అయితే వాడను, సాజీరానే వాడతా. జీలకర్ర, సాజీరా, మిరియాలు, చెక్కలమే వేస్తలేను. కొంచెం లిటిల్ కారం, జస్ట్ ఫ్రై కాబట్టి లిటిల్ కారము, తగినంత ఉప్పు, పసుపు, క్యాష్యూస్, మిర్చి మొత్తం వేసుకుంటున్నా. మనకు పీసెస్ ఫ్రై లెక్కనే కాబట్టి మొత్తం వేసేసుకుంటున్నాను నేనైతే. మన ఆనియన్, లాస్ట్కి కొత్తిమీర, అండ్ ఫైనల్లీ అవర్ చికెన్. సే లెట్స్ గో, స్టార్ట్ చేసేద్దాం ఇంకా ప్రాసెస్. కళాయిలో అయితే కొంచెం ఆయిల్ పోసుకుందాము, సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. నేనైతే 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తా. అంత ఆయిల్ ఏం తినను. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చూసుకుందాం ఒకసారి. హీట్ అయ్యింది. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఆనియన్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఆనియన్ పేస్ట్ చేసుకుందాము. చలో ఆనియన్స్ వేసేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైతే బాగుంటుందనేమో, పర్లేదు, సరిపోతుంది. వెయిట్ లాస్కి ఒక చిన్న టిప్, ఒళ్ళు చేసే మేలు తల్లి చేయగానే ఒక సామెత ఉంటుంది కదా, అదే. ఆనియన్స్ రెగ్యులర్గా మార్నింగ్ ఒక కప్ జ్యూస్, ఈవినింగ్ పడుకునే ముందు ఒక కప్ జ్యూస్ తీసుకుంటే హెయిర్ గ్రోత్, ఫేస్ గ్రోత్, వెయిట్ లాస్ అనేది కూడా అవుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఈరోజుకైతే ఈ టిప్, ఆనియన్ టిప్. అండ్ ఆనియన్, అల్లం ఉంటుంది కదా, అవి రెండు ఆయిల్ వాటర్లో బాగా హీట్ చేసి హెడ్కి మసాజ్ చేస్తే ఆ లిక్విడ్ అనేది హెడ్కి మసాజ్ చేస్తే డాండ్రఫ్ అనేది కూడా పోతుంది. నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అల్లవేరా కూడా జెల్ వేసుకుని చేసినా కూడా బాగుంటుంది, స్మూత్గా, హెయిర్ స్మూత్ ఉంటుంది. ఆనియన్ అయితే హీట్ అవుతుంది, చూద్దాం. బ్రౌనిష్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ ఆనియన్ బ్రౌన్గా అవుతుంది. ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది. ఇది మనం పేస్ట్ చేసుకున్నాము. పేస్ట్ చేసుకొని అల్లం వెల్లి ఉంది కదా, అది కూడా అందులో పేస్ట్ చేసేసుకుందాము కలుపుకొని. నేనైతే అల్లం వెల్లి పేస్ట్ డైరెక్ట్ అప్పటికప్పుడు యూజ్ చేస్తాను. ఇక చూడండి, రెడీ అయింది మనకైతే. తీసేసుకున్నాము ఆనియన్. డైరెక్ట్ మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను నేను. వాటితో పాటు వెల్లుల్లి, అల్లం, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మిక్స్ చేసి ఆయిల్లో వేసేసుకుందాం మనము, బాగుంటుంది టేస్ట్. పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మనకు స్మెల్ అనేది అర్థమైపోతుంది, నాకైతే అర్థమవుతుంది. స్మెల్ అనేది భలే ఉంది. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా మనము, ఆ ఫ్లేవర్ అనేది, వెల్లుల్లి ఫ్రెష్ చేసినాం కదా, ఆ ఫ్లేవర్, లీవ్స్ ఫ్లేవర్ బాగుంది. మీరు అబ్జర్వ్ చేసినా చేయలేదా? ఇక్కడ నేనైతే మసాలాస్ ఎక్కడ యూజ్ చేస్తలేను. వితౌట్ మసాలా తినడం కూడా బెటరే, ఎందుకంటే కడుపులో కాలుతుంది. ఇటు 2-3 అంటే వేసుకోవచ్చు, కానీ అంతే వేసుకోవద్దు. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము.
వీటిని అయితే ఇట్లా 2 పీసెస్ లెక్క చేసుకున్నా నేనైతే. మీరు చేసుకున్నా చేసుకోకున్నా అది మీ ఇష్టము. నేనైతే చేసుకున్నా చాలా పీసెస్ వస్తాయి అనేసి. ఇందులో కొన్ని ఏమో ఫ్రై చేసుకుందాము, కొన్ని ఏమో మళ్ళీ పేస్ట్ పట్టుకుందాము. ఇందాక ఆనియన్ పేస్ట్ పట్టినాం కదా, అందులోనే పేస్ట్ పట్టేసుకుందాం కలిపి. బాగుంటుంది ఇది కూడా. కొంచెం పేస్ట్ లెక్క, కొంచెం ఏమో ఇట్లా డ్రై ఫ్రూట్స్ లెక్క బాగుంటుంది. వేసేసిన ఫ్రై అవుతుంది. లైట్గా ఫ్రై అయ్యాక లైట్ బ్రౌన్, నెయ్యి అంత బ్రౌన్ అవసరం లేదు. మనం ఎట్లా కర్రీలో లాస్ట్కి వేస్తాము, కర్రీ కంటిన్యూస్గా వేసేస్తే మొత్తం మెత్తగా అయిపోయి ఇట్లా బ్లాక్ అయిపోతుంది. సో మనం ముందుగానే ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. కొంచెం బ్రౌన్గా అయితే సరిపోతుంది, అంత అవసరం లేకుండా. అప్పటి వరకు ఇదే పేస్ట్లో మనము ఇవి వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం, అవి ఫ్రై అయ్యేదాకా. ఆల్మోస్ట్ 1 minute పడుతుంది. అప్పటిదాకా మనం ఇది ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. పేస్ట్ అయితే రెడీ అయింది. నేనైతే కచ్చాపక్కనే యూజ్ చేసిన, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ నాకు క్లియర్గా తినేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో మిర్చి వేసుకుందాము. 4 వేసుకున్నా పర్లేదు, పోనీలే 4 వేసేసుకుందాము. నేనైతే మిర్చి కట్ చేస్తలేను, ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పీసెస్తో పాటు తినొచ్చు. చపాతీలోకైనా దేంట్లో అయినా బాగుంటుంది. రైస్లో కూడా బాగానే ఉంటుంది, కానీ చపాతీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇవైతే వేగుతున్నాయి. చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకునే ముందు ఫస్ట్ సాజీరా మనం ఫస్ట్ ముందుగా సాజీరా తీసుకున్నాం కదా, సాజీరా వేసుకున్నాము. అందరూ వాళ్ళ స్టైల్స్లో చికెన్ చేస్తూనే ఉంటారు. ఇదైతే నా స్టైల్, నేనైతే ఇలా చేస్తుంటా కాజుతో. అయితే రెగ్యులర్గా చేయను, అప్పుడప్పుడు. నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తినము. మేమైతే నాన్ వెజ్ అయితే ఎక్కువ తినము, ఎప్పుడో రేరు. ఆ రేట్ తెచ్చినప్పుడు ఇట్లా ట్రై చేస్తుంటాను నేనైతే, కొంచెం డిఫరెంట్గా. ఎప్పుడు చికెన్ గ్రేవీ, టమాటా చికెన్ ఎంత తింటుంటామో అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, ఫ్రై అయ్యేటంటే ఇందులో వాటర్ అనేది పైకి వస్తుంటుంది, అప్పటిదాకా వెయిట్ చేద్దాము. ఇలా అయితే వేగింది, ఒకసారి తిప్పుకుందాం, ఇంకొంచెం వేగనిద్దాము. ఈ వాటర్ అనేది మొత్తం ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అనేది మొత్తం పోవాలి. ఇంకొకటి, మేము చిన్నప్పుడు ఇట్లనే చికెన్ వండుకొని ఇందులో కొంచెం పసుపు అల్లం పేస్ట్ చేసుకొని చికెన్ ఇలానే తినేది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మేమైతే మా ఇళ్ళల్లో అయితే చిన్నపిల్లలకి ఇలానే తినిపిస్తాము, కారం ఎక్కువ తగలకుండా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అయితే మొత్తం పైకి తేలింది. ఇప్పుడే మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్, పసుపు, కారం అవన్నీ వేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాము. నేనైతే కచ్చపక్కగా నూరుకున్నాను, మీకు చూడొచ్చు ఇక్కడ. నేనైతే అస్సలు వాటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు, వాటర్ యూజ్ చేయొద్దు అస్సలు. కొంచెం ఏం చేస్తారంటే అల్లం పేస్ట్ నూరేటప్పుడు అల్లం మెత్త వేయలేదు అనేసి వాటర్ వేస్తారు. వాటర్ అస్సలు వేయకండి, ఎందుకంటే అది మొత్తం బూజు వచ్చేస్తుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉండదు, మనకు అస్సలు ఉండదు. కలుపుకుందాము ఒకసారి. నాకు తెలిసి చెప్తున్నా నేను, అన్నీ నాకు తెలుసని కాదు, కొన్ని అందరికీ అన్నీ తెలియాలని లేదు కదండి. ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకండి. చూడండి, మనకు ఆయిల్ ఇట్లా వచ్చేసింది కదా, చికెన్ ఉడికినట్టే మనకు. ఇప్పుడు ఏదైతే కారం, ఉప్పు అవి ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము.
మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే భలే వస్తుంది. మరి మీరు కూడా చేసుకొని టేస్ట్ చెప్పండి నాకు. తప్పకుండా చేస్తారని అయితే అనుకుంటున్నా. నాకైతే టేస్ట్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోతుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుదాం, ఇట్లా కవర్ చేసుకుందాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్కి ఆకులు వేసుకున్నాము, కళ్ళెమాకులు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నాము. వీడియో లెంత్ అయిందని చూడకుండా ఉండకండి. ఒకవేళ మీకు షార్ట్ వీడియో కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సేమ్ పేజ్ మీద ఉంది, అంచిల గారి అమ్మాయి అనేసి చెక్ చేసి ఫాలో చేయండి. షార్ట్ వీడియోస్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తాను నేను రెగ్యులర్గా. ఫాలో అవ్వండి. కవర్ చేసుకుందాం. కర్రీ అయితే ఇలా వచ్చేసింది మనకు. ఎండింగ్ దించేసుకోవడమే, ఇంకా మాడిపోతుంది. ఇవి మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకుందాం. పైనుంచి మిక్స్ చేసుకుందాం. చూసుకుంటే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. హియర్ ద అవుట్పుట్. ఇంత ఓపికతోని వీడియో మొత్తం కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.